వైస్ చైర్మన్ గారిని మన కోడకంటే సన్మానిస్తారు. ఉపాధ్యక్షులు సైడ్ ఉన్నారు. థ్యాంక్ యూ. నా పాలక వర్గానికి అందరికీ కంగ్రాచులేషన్. చెరుకు శంకర్ గారు, జిల్లా అధ్యక్షుడు ఈరోజు వేములవాడ పట్టణంలో నేషనల్ యూనియన్ ఫ్రంట్ యూనియన్ తరపున ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మా యొక్క మార్కెట్ కమిటీని ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ప్రెస్ క్లబ్లో వాళ్ళు పిలిచి మాకు వారి యొక్క ఆశీర్వాదాలు ఇస్తూ మమ్మల్ని ఘనంగా సన్మానించిన దానికి ప్రెస్ క్లబ్ వారికి మా యొక్క ధన్యవాదాలు. నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ వారి ఆధ్వర్యంలో మాకు మార్కెట్ కమిటీ బాడీకి సన్మానం చేసినందుకు మాకు ఈ బాడీకి సహకరించినటువంటి మా పెద్దలు, శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు నాతోటి డైరెక్టర్లకు మరి ప్రెస్ క్లబ్ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మార్కెట్ కమిటీ డైరెక్టర్కు, చైర్మన్కు, వైస్ చైర్మన్కు, ప్రెస్ క్లబ్ అన్నదమ్ములకు నా యొక్క నమస్కారాలు. వేములవాడ నేషనల్ యూనియన్ ఇండియా గారి ఆధ్వర్యంలో మా నూతనంగా ఎన్నుకోబడిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, మా యొక్క డైరెక్టర్లందరికీ సన్మానం చేసినందుకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియన్ వారి ఆధ్వర్యంలో మాకు పాలకవర్గానికి సన్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. వేములవాడ మార్కెట్ కమిటీ నూతనంగా నియామకమైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి జర్నలిస్టు మిత్రులు, ఎన్యూజే నేషనల్ జర్నలిస్టు యూనియన్ సభ్యులు ఈరోజు వేములవాడలో మమ్మల్ని ఘనంగా సన్మానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి
పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జర్నలిస్టు మిత్రులు మేము ఈ స్థాయికి రావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ప్రతి కార్యక్రమం చేస్తే మీ యొక్క పత్రికల ద్వారా మీ యొక్క ఛానళ్ళ ద్వారా మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులను మర్చిపోము. వారికి మేము రుణపడి ఎల్లవేళ ఉంటామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఈరోజు సన్మానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు సభ్యులకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సీనన్న గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు కనకన్న గారికి, అదేవిధంగా తోటి జర్నలిస్టులు మల్లేశం గారికి అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు ఈ ఘనంగా ప్రోగ్రాం మాకు పాలకవర్గం ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్కు, చైర్మన్కు, మా డైరెక్టర్ పాలకవర్గానికి ఇంత ఘనంగా చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచు అదేవిధంగా మీ సహకారంతో ఈ 2 సంవత్సరాల పాలకవర్గంలో రైతులకు ఎల్లవేళలా సేవలు అందిస్తాం. మీరు కూడా మా ఎంబడి ఉండి మీరు కూడా మాకు సహకరించాలి. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు విప్పు గారు ఈ రోజు వరకు సంవత్సర పూర్తి ఇవాళ 2024-23న 3వ తారీఖు నాడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ రోజు వరకు ఇవ్వాలటి 3 తారీఖు వరకు 2024 3 తారీఖు వరకు సంవత్సరం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వము ఏర్పడ్డది. తర్వాత మన ఎమ్మెల్యే గారు విప్పు అయినారు. అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇంకా ఉన్నత పదవులు పొందాలని నేను ఆ రాజరాజేశ్వరిని దేవుణ్ణి కోరుకుంటూ ఈ ఘనంగా సన్మానించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. యూనియన్ జర్నలిస్ట్ ఇండియా సంబంధించిన మా ప్రెస్ మిత్రులు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాకు వాళ్ళ ప్రేమ తోటి ఇలా చాలా గొప్పగా మాకు సన్మానం చేయడం జరిగింది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకు ఇచ్చిన డైరెక్టర్ పదవి కానీ, చైర్మన్ పదవి కానీ, వైస్ చైర్మన్ పదవి కానీ మాకు సంబంధించిన ఎటువంటి రైతుకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని మాకు ఈ సన్మానం చేసిన మాకు ఈ జర్నలిస్టు సోదరులకు, అన్నదమ్ములకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నేషనల్ యూనియన్ జర్నలిస్టు వారు మా మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళతోటి ఉన్న పాలక వర్గానికి మాకు సన్మానం చేసినందుకు వారికి ఎల్లవేళలా మాతోని సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే రైతులకు మా పాలకవర్గం ఎలాంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకు న్యాయం చేస్తామని మా పాలకవర్గం నుంచి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాము. మామూలను విచారించి ఆది సీనన్న గారు మాకు అందరికీ కమిటీలు ఏర్పాటు చేసినందుకు మా పాలకవర్గం దగ్గర